అన్ని రాజకీయ పార్టీలు ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఇది సరైనటువంటి చర్య కాదు, ఈ జిల్లాకు నష్టం చేస్తుందని చెప్పినా కూడా ఎందుకు ఈ గవర్నమెంట్కి ఇంట్రెస్ట్? మరి ఈ పనులు కాంట్రాక్టర్ల కోసమా రైతుల కోసమా అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అయినా పలికే వాళ్ళు లేరు, పనులు మాత్రం చాలా వేగంగా గడిచిపోతుంది. తర్వాత మన కలెక్టర్ గారే ఇండస్ట్రియల్ దీంట్లో 15% గ్రోత్ రావాలని చెప్పి చెప్తా ఉన్నారు. 15% గ్రోత్ రావాలంటే పరిశ్రమల ద్వారా ఇన్సెంటివ్ కావాలి కదా. మౌలికమైన సదుపాయాలు భూమి కానీ కరెంటు కానీ నీళ్లు కానీ వాళ్ళు కలగజేయాలా. రెండోది రాయితీలు లేకుండా పరిశ్రమలు లోటు పెడతారు. దానికి మనకు చట్టబద్ధంగా ఈ విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది. మరి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్పండి. ప్రత్యేక హోదా ఇవ్వకోకుండా ఇన్సెంటివ్స్ ఏ విధంగా ఇస్తారు? ఇన్సెంటివ్స్ ఇవ్వకోకుండా పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏ విధంగా పెడతారు? ఏ విధంగా 15% పరిశ్రమల ద్వారా గ్రోత్ వస్తుంది జిల్లాలో? కాబట్టి ఇవన్నీ ఒకదానికోదానికి విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుకుంటారు.